ఒక నిశ్శబ్దమైన అడవి, ఒక ప్రశ్నతో మొదలైన కథ. ఒకప్పుడు గంభీరమైన అడవిలో పచ్చని చెట్ల మధ్య అగస్త్య మహర్షి ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమానికి ఒకరోజు సుతీక్ష్ణుడు అనే బ్రాహ్మణుడు వచ్చాడు. అతని ముఖంలో భక్తి ఉంది, కాని మనసులో పెద్ద సందేహం. అతడు వినయంగా నమస్కరించి అడిగాడు, మహర్షి, మనిషి మోక్షం పొందాలంటే కర్మలు చేయాలా, జ్ఞానం పొందాలా, లేక రెండూ అవసరమా? అగస్త్యుడు చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వులోనే సమాధానం దాగి ఉంది. అతడు అన్నాడు, నాయనా, పక్షి ఒక రెక్కతో ఎగరగలదా? అలాగే కర్మ ఒక్కటే కాదు, జ్ఞానం ఒక్కటే కాదు, రెండూ కలిసినప్పుడే మోక్షం. సుతీక్ష్ణుడి మనసు కొంచెం తేలికపడింది. కాని కథ అక్కడితో ఆగలేదు. అగస్త్యుడు మరో కథ మొదలు పెట్టాడు. ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, కారుణ్యుడు. అతడు వేదాలు చదివాడు, శాస్త్రాలన్నీ నేర్చుకున్నాడు. కాని ఇంటికి వచ్చిన తర్వాత ఏ కర్మలు చేయకుండా నిశ్శబ్దంగా కూర్చుండిపోయాడు. అది చూసి తండ్రి అగ్నివేశ్యుడు బాధపడ్డాడు. నాయనా, కర్మలేకుండా జీవితం ఎలా సాగుతుంది అని అడిగాడు. కారుణ్యుడు ప్రశాంతంగా ఇలా అన్నాడు, తండ్రి, వేదాలు కర్మలను చెప్తాయి, కాని యాస్టరిస్క్ మోక్షం మాత్రం కర్మలతో కాదు, సంపదతో కాదు, సంతానంతో కూడా కాదు, వైరాగ్యంతో మాత్రమే లభిస్తుంది. యాస్టరిస్క్ ఈ మాటలతో తండ్రి మౌనమయ్యాడు. అప్పుడు మరొక అద్భుతమైన కథ మొదలైంది. హిమాలయ పర్వత శిఖరంపై సురుచి అనే అప్సరస కూర్చుంది. చుట్టూ మేఘాలు, నెమళ్లు నర్తిస్తున్నాయి. ఆకాశం నుంచి గంగా ప్రవహిస్తోంది. అప్పుడు ఇంద్రుని దూత ఆకాశంలో ప్రయాణిస్తూ కనిపించాడు. సురుచి అడిగింది, దేవదూత, నీవెక్కడి నుంచి వస్తున్నావు? దూత చెప్పాడు, అరిష్టనేమి అనే రాజు రాజ్యాన్ని వదిలి అడవిలో తపస్సు చేస్తున్నాడు. ఇంద్రుడు అతడిని స్వర్గానికి తీసుకురమ్మని నన్ను పంపాడు. దూత స్వర్గరథంతో అరిష్టనేమి వద్దకు వెళ్లాడు. అప్సరలు, గంధర్వులు, సంగీతం, సుఖాలు అన్నీ చూపించాడు. కాని రాజు ప్రశాంతంగా అడిగాడు, స్వర్గంలో సుఖం శాశ్వతమా? దూత చెప్పాడు, కాదు, పుణ్యం ఉన్నంత వరకే, అంతే. రాజు చిరునవ్వుతో అన్నాడు, అయితే ఆ స్వర్గం నాకు వద్దు. పాము పాత చర్మాన్ని వదిలినట్లు నేను ఈ శరీరాసక్తిని వదిలేస్తాను. నాకు మోక్షమే కావాలి. దేవదూత ఆశ్చర్యపోయాడు. ఈ విషయానికి ఇంద్రుడికి తెలిసింది. అతడు రాజును వాల్మీకి మహర్షి వద్దకు పంపాడు. వాల్మీకి రాజును చూసి అన్నాడు, రాజా, నీకు మోక్షం కావాలంటే ఒక కథ వినాలి. ఆ కథే మధ్య జరిగిన మహాసంభాషణ. ఆ కథను వినడమే కాదు, అర్థం చేసుకుంటే ఈ జీవితంలోనే విముక్తి లభిస్తుంది. అలా యోగ వాసిష్ఠ మహాకథ మొదలైంది.